బిగ్ బాస్ హౌస్‌లో ఏ రూల్ అయినా, ఏ టాస్క్ అయినా, ఏ నియమం అయినా కరెక్ట్‌గా ఫాలో అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ నిఖిల్ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 4వ చీఫ్‌గా కొనసాగుతున్నాడు నిఖిల్. ఇక ఇందులో భాగంగా హౌస్‌మేట్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎప్పుడూ పని చేసేవారు కాదు. కానీ అలాంటిది ఈరోజు నిఖిల్ హౌస్‌మేట్స్ అందరికీ కూడా గట్టిగా ఇచ్చుకున్నాడనే చెప్పాలి. ఇన్నాళ్ళు హౌస్‌లో ఇద్దరు చీఫ్‌గా ఉండేవారు. కానీ అప్పుడు నాకు ఎలా ఉండేవారో తెలీదు. ప్రస్తుతానికి నేనొక్కడినే చీఫ్‌గా కొనసాగుతున్నాను కాబట్టి నేను చెప్పిన పనులన్నీ మీరు చెయ్యాలి. అంతేకాని బాతాకాని యేసుకొని కూర్చొని టాస్కులు వచ్చినప్పుడు టాస్కులు ఆడదాము, ఫుడ్ వండుకునేటప్పుడు ఫుడ్ వండుకుంటానంటే కుదరదు. అత్తమానికి ఓం ఆదిత్యాన్నే అన్ని పనులు చెయ్యలేడు. కాబట్టి ప్రేరణ నువ్వేం చేస్తావంటే లోపలున్న రూము అలాగే బయటున్న వాష్రూమ్ కూడా నువ్వే క్లీన్ చెయ్యాలంటూ ప్రేరణకి పని చెప్పాడు. ఇక విష్ణుప్రియను కూడా విష్ణుప్రియ హౌస్లో ఉన్న బట్టలన్నీ కూడా ఏవన్నా ఉంటే బయటికి తీసుకెళ్లి సర్దుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అందరికీ కూడా ఒళ్ళు వంగి పని చేసేలా చేశాడనే చెప్పాలి నిఖిల్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో ఎవరో ఒకరు చీఫ్ అవ్వాలని, చీఫ్ అవుతే ఒక వారం మంచి ఫ్రీగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ నిఖిల్ మాత్రం చీఫ్గా వ్యవహరిస్తే బాధ్యతలు కూడా వ్యవహరించాలి అని ఒక గొప్ప నియమంతో ఉంటాడు. మరి మొత్తంగా చీఫ్గా నిఖిల్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది కామెంట్ చెయ్యండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.